పల్నాడు జిల్లా చిలకలూరిపేట డిపోలో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1400 కొత్త బస్సులను ప్రారంభించినట్లు పత్తిపాటి చెప్పారు. ఇక రానున్న 2 ఏళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మరో 2000 బస్సులను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. చిలకలూరిపేట నుండి హైదరాబాద్కు మరో బస్సును చిలకలూరిపేట నుండి విజయవాడకు నడుపుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థలకు చిన్న భిన్నం చేసింది. వాటన్నిటిని కూటమి ప్రభుత్వం సర్దిదిద్దడంతో ప్రజలంతా నిర్భయంగా నిశ్చితంగా ఉంటున్నారని పుల్లారావు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 బస్సులు అన్ని డిపోల నుంచి ఇప్పటికి ప్రారంభించడం, మరొక 2000 బస్సులు కొత్తవి కూడా ఆర్డర్ పెట్టడం కూడా జరుగుతుందని కన్సర్న్ మినిస్టర్ కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరుగుతుంది. ప్రయాణికులకి కాలం చెందినటువంటి బస్సులు తీసేసి కొత్త బస్సులు సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. ఇది మియాపూర్ నుంచి రాత్రి 11 గంటలకు మియాపూర్ బస్సు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఉదయం 6 గంటలకి అక్కడ చేరుకోవడం జరుగుతుంది. మళ్ళీ అటు నుంచి 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఇక్కడ 4 గంటలకి చేరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా డిఫరెంట్ ప్లేసెస్కి బస్ సౌకర్యాన్ని చిలకలూరిపేట డిపో నుంచి అందించడం జరుగుతుంది. 2 విజయవాడ ఎక్స్ప్రెస్ 5 గంటల 58 నిమిషాలు ఉదయం ప్రారంభమై నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్స్ప్రెస్ ఇది జరుగుతూ ఉందన్నమాట. విజయవాడ ఎక్స్ప్రెస్ సాయంత్రం 7 గంటల 45 నిమిషాలు అన్ని ట్రిప్పులు కళామందిర్ సెంటర్ మీదుగా వెళ్ళేటువంటి దానికి బస్సులు